క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున హృదయపూర్వక అభివందనాలు. అలాగే మీ అందరికీ మరి క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గమనించండి, లోకంలో ఇంత అద్భుతమైనటువంటి రక్షణ దినము మరి ఏ మతములో కానీ, ఏ గ్రంథములో కానీ, ఏ దేవునికి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదు. కేవలము దేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి సంబంధించిన పరిశుద్ధ గ్రంథములోని ఈ సత్యము మనకి కనపడుతుంది. ప్రభువు మన కొరకు ఎలా తనను తాను తగ్గించుకొని విడకూడని మహాభాగ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని వీడి సామాన్య మానవుడిగా నీ కోసం నా కోసము ఈ లోకంలో జన్మించి అనేక రీతిలుగా అవమానింపబడి, శోధింపబడి, హింసింపబడి, చివరకు కలవరి సెలవులో తన ఆఖరి రక్తపు బొట్టును కూడా చిందించి నిన్ను నన్ను పాపము నుంచి, నరకము నుంచి తప్పించే మహాకృప కలిగినటువంటి బలియాగం చేసిన తండ్రి జన్మదినము గురించి మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. జన్మదినం అంటున్నారు, మరణం గురించి చెప్తున్నారు. ఏంటంటే ప్రభువు రాకడలోని ఉద్దేశమే అది. ప్రభువు యొక్క లోకంలో మనిషిగా ఆయన జన్మించడానికి కారణమే మరణాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సాతాను బంధనాల్ని జయించాలి అంటే ఇక వేరే యొక్క బలియాగాల ద్వారా, బలిదానాల ద్వారా ఇది సాధ్యమయ్యేది కాదు. ఒకే ఒక రక్షకుడైనటువంటి ప్రభువు వారి బలియాగము ద్వారానే, శిలువ యాగము ద్వారానే మాత్రమే అది సాధ్యమవుతుంది. కనుక దానిని నెరవేర్చడం కోసము ప్రభువు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల పూర్వమే తన ప్రవక్తల ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలియజేయి. 720 క్రీస్తు పూర్వం 726 సంవత్సరాల మధ్యకాలంలో యెషయా ప్రవక్త ద్వారా కానీ, ఆ తర్వాత జకరియా గారి ద్వారా కానీ, అనేక మంది ప్రవక్తల ద్వారా తను ఈ లోకంలో నరరూపధారిగా జన్మించబోతున్నాడని, తన యొక్క రక్తదానము ద్వారా, రక్తము చిందించడం ద్వారా మానవాళిని తాను రక్షించబోతున్నట్లుగా ప్రవక్తల ద్వారా తెలియచేసినటువంటి ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకే మన రక్షకుడైన ప్రభువు ఈ లోకంలో నరరూపధారిగా 2000 సంవత్సరాల పూర్వము జన్మించినట్లుగా ఇదిగో పరిశుద్ధ గ్రంథము మనకి తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి. మనము పక్కన వాడికి ఇంత ఇబ్బంది కలిగితే వాడు మనని ఏ సహాయం అడుగుతాడో అని చెప్పి వాడితో మాట్లాడటమే మానేస్తాం. వాడు కనపడితే మొహం ఇటు తిప్పుకుంటాం. ఎందుకని? మన సహాయాన్ని అడుగుతాడేమో, మనం వాడికి ఏదైనా చేయాల్సి ఉంటుందేమో, పైగా ఇబ్బందుల్లో ఉన్నాడు, మనం పలకరిస్తే ఏదైనా వాడు అడగొచ్చాము అని అంత స్వార్థపరులము, అంత సహాయం చేసే మనసు లేనటువంటి స్వార్థపరులు, భ్రష్టులుగా బ్రతుకుతున్నాం మనిషి జాతి మనం. అయితే దేవుడు మనల్ని ఇలా సృష్టించలేదు. మనం ఇంత భ్రష్టులుగా బ్రతుకుతామని ఆయన కూడా ఊహించి ఉండడు. ఎందుకనంటే అద్భుతమైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను తన స్వరూపంలో చేసి మనల్ని తన ప్రేమకు ప్రతిరూపముగా ఈ లోకాన్ని మొత్తాన్ని మనకి అందించి స్వేచ్ఛగా మీరు ఈ సృష్టిని మొత్తము మీరు ఏలండి, పరిపాలించండి అంటే మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, మన దోషభరితమైనటువంటి జీవితాలను బట్టి ఆ మహాకృపను పోగొట్టుకున్నాము, ఆ దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాము. తండ్రి కుమారుల అనుబంధాన్ని మనము దూరం చేసుకొని చివరికి మనము ఆయన పాదాల చేత ప్రభువా, నా రక్షకుడా, ఆ దేవా అనేటటువంటి రీతిగా మనము ఇవాళ ఆయనని ప్రార్థించే స్థితికి వచ్చాం. మన బంధం ఏంటి? తండ్రి బిడ్డల బంధం. ఎందుకు పతనం అయ్యాము? ఆ రిలేషన్కి ఎందుకు దూరం అయ్యాము? మనము ఆయన మార్గాన్ని విడిచిపెట్టాము, ఆయనని సన్నిధిని వదిలిపెట్టాము. ఇష్టానురీతిగా, లోకరీతిగా సాతాను బంధనాలలో చిక్కుకొని భ్రష్టులమైపోయి ఆ యొక్క పవిత్రమైనటువంటి అనుబంధాన్ని కోల్పోయి చివరికి మనము ఈ రీతిగా భ్రష్టులమై, అయినప్పటికీ ప్రేమ కలిగిన తండ్రి నిన్ను నన్ను విడిచిపెట్టడం ఇష్టం లేక, మనం నశించిపోవటం ఆయన చూడలేక ప్రభువే ఈ లోక రక్షకుడుగా 2000 సంవత్సరాల పూర్వం జన్మించిన మహా అద్భుతమైనటువంటి సృష్టిలో ఎన్నడూ జరగనటువంటి ఒక అద్భుత ఘట్టానికి ఆవిష్కరణ జరిగింది. అదిగో బెత్లెహేము గ్రామంలో నీ కోసము, నా కోసము రక్షకుడు ఉదయించినాడు.
రక్షకుడు ఉదయించినాడు. ఆ రోజు ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందము. నా పాపమును నా పాపముల కొరకు, నా దోషములను పరిహరించటం కోసం, నన్ను నిత్య నరకాగ్ని నుంచి తప్పించి తన సన్నిధికి తీసుకెళ్ళటం కోసం నా తండ్రి పరలోకాన్ని వీడి బిడ్డనైనా, తప్పిపోయిన బిడ్డనైనా, భ్రష్టునైన బిడ్డనైనా నా కోసము నరరూపధారిగా అన్నిటిని విడిచిపెట్టి ఈ రిక్త హస్తాలతో ఈ లోకానికి వచ్చి నన్ను కాపాడుకున్న నా తండ్రి, నన్ను రక్షించిన నా తండ్రి, నన్ను దీవించి ఆశీర్వదించిన నా తండ్రి, నన్ను పరలోకం చేరడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి వెళ్ళిన నా తండ్రి జన్మదినం గురించి మనము నిజంగా విశ్వాసులమైతే, నిజంగా మనము క్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా మన తండ్రిగా విశ్వసించిన వాళ్ళమైతే, ఆయన మన సృష్టికర్త అని, ఆయనే మనల్ని సృజించి ఈ లోకంలో నరులుగా మనల్ని జన్మింప చేశాడని మనం విశ్వసించే వాళ్ళమైతే, ఆయన ద్వారానే మన జీవితాలకి వెలుగు, ఆయన ద్వారానే మనకి రక్షణ ఉన్నదని మీరు నేను మనందరం నమ్మిన వాళ్ళమైతే, నిజంగా మన హృదయం అంతా విప్పి నా తండ్రి, నా ప్రభువ, ఎంత ప్రేమ కలిగిన తండ్రివి నువ్వు, మా పాపముల కోసం మమ్మల్ని రక్షించడం కోసం నా తండ్రి ఇంత పేదరికములు, ఇంత రిక్తుడువై ఈ లోకంలో జన్మించావా నా తండ్రి 2000 సంవత్సరాల పూర్వము అని చెప్పి మన హృదయాన్ని ఎంత ఆనందంతో ఉప్పొంగాలి, ఎంత ఉప్పొంగాలి ఆనందంతో. నా తండ్రి నా రక్షకుడు నా కొరకు పుట్టాడు. నిజమే కదా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను ఇంకెవ్వరు కాపాడలేరు, నన్ను ఇంకెవ్వరు రక్షించలేరు అనుకునే పరిస్థితుల్లో ఇదిగో స్వయంగా దేవుడే తన కుమారుని నన్ను రక్షించడానికి తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి ఆ అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళికను బట్టి మనం ఎంతగా దేవునికి స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆ ప్రేమ జన్మను, ఆ యొక్క సృష్టి రక్షణ కొరకు దేవుడు ఈ లోకంలో జన్మించినటువంటి ఆ యొక్క జన్మదినాన్ని క్రిస్మస్గా మనందరము కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు, మన పితరులు, మనము ఇక ఒకవేళ రాబోయే ఇంకా కొంతకాలం దేవుని రాకడ ఆలస్యమైతే తర్వాత జనరేషన్స్ వారు కూడా ఇదిగో ఈ క్రీస్తు జన్మదిన వేడుకను సంతోషంగా జరుపుకుంటూ మా కోసము మా రక్షకుడు జన్మించాడు, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ కలుగురుగాక అని పాటలు పాడుకుంటూ ఆనందించి దేవుని స్తుతించేటటువంటి ఆ యొక్క కాలాన్ని బట్టి మనందరము ధన్యులము. ఈరోజు మనము రోమా పత్రిక పరిశుద్ధుడైనటువంటి అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము చదువుకొని ఇవాళ దేవుని క్రీస్తు జన్మదినం యొక్క ప్రాధాన్యతను, ఆయన మన కొరకు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఏం చేశాడు అనేటటువంటి అంశాలను పరిశుద్ధ గ్రంథములోని వాక్యాల ఆధారముగా కొంతసేపు మనం ధ్యానించుకుందాం. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మరొకసారి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పితరులు వీరివారు, ఎవరి వారు? పితరులు. ఎవరు పితరులు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పేరు కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు పితరులు, వారి యొక్క ఈ యూదా జనానికి సంబంధించినటువంటి వారి పితరులు, వారితో నిబంధన చేసుకున్నటువంటి పితరులు, దేవునితో ఒప్పందం చేసుకున్నటువంటి వాగ్దానం పొందినటువంటి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైనటువంటి ఆ యొక్క తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని శరీరమును బట్టి ఆ యూదా జనాంగములో క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరిలో పుట్టెను? యూదా జనాంగములో పుట్టాడు. ఎందుకని? వాళ్ళ పితరులకు వాగ్దానం చేశాడు, ఆ పితరులతో నిబంధన చేశాడు. మిమ్ములని, మీ యొక్క వంశావళిని, మీ 12 గోత్రాల ప్రజలని నేను కాపాడతాను, మీరు నా స్వకీయ జనము అని వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం
పాపముతో శాపముతో నిండిపోయినటువంటి ఆ ఇశ్రాయేలు 12 గోత్రాల జనాంగాన్ని రక్షించటం కోసము ఇదిగో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే తన ప్రవక్తల ద్వారా ఇదిగో తాను ఈ లోక రక్షణ కోసము తన ప్రజలను రక్షించడం కోసము వారి పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసము నరరూపధారిగా జన్మించబోతున్నాడు అని తెలియచేసినటువంటి ప్రభు అయిన దేవుడు ఇప్పుడు ఇదిగో శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన ఇచ్చిన మాటను బట్టి శరీరం ప్రకారం, ఎందుకంటే ఈ శరీరం ఏంటి, ప్రభు పుట్టింది కూడా ఇలాంటి నాలాంటి నీలాంటి మానవ శరీరమే. అంటే ఈ మానవ శరీరం ఎలాంటిది, మట్టిలో కలిసిపోయేది, నేడు ఉండి రేపు రాలిపోయేది, ఉదయం పూచి సాయంత్రము వాడిపోయే పువ్వు లాంటిది ఈ మానవ దేహము. అలాంటి శరీరాన్ని, మానవ దేహాన్ని, నశించిపోయే దేహాన్ని నీవు నేను ఎలా కలిగి ఉన్నామో అలాంటి దేహంలోనే ఈ యొక్క లోకరక్షకుడైన ప్రభువు పుట్టాడు. క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరైనా నీలాగా నాలాగా శరీరధారి అయి పుట్టాడు, నశించే శరీరాన్ని కలిగి పుట్టాడు. ఎవరైనా నిజంగా నశించిపోయే శరీరాన్ని కలిగి పుట్టేటటువంటి మనిషేనా ఆయన? అలాంటి వాడేనా? అలాంటి అయోగ్యుడా? కాదే. ఇక్కడ ఏమని ఉందో చూడండి, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, హీఈస్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ ఏ మ్యాన్ ఆర్ క్రీచర్. సృష్టిలో ఉన్నటువంటి జీవి కాదు, లేకపోతే నీలాగా నాలాగా సాధారణమైన మనిషి కాదు. ఎవరైనా ఎందుకు ఇలా జన్మించాడు యూదా జనాంగములు అంటే ఇక్కడ చూడండి, ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి మహోన్నతమైన దేవుడు ఆయన. మరి ఎందుకు ఈ రూపాన్ని ధరించాడంటే ఇదిగో యూదులు అయినటువంటి ఆ జనాంగం యొక్క పితరులైనటువంటి తనతో కలిసి నడిచినటువంటి అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు వారికి ఇచ్చినటువంటి మాటను బట్టి, నిబంధనను బట్టి, వాగ్దానాన్ని బట్టి సర్వాధికారి అయిన దేవుడు ఏమయ్యాడండి, శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టాడు. ఎలాంటి ప్రభువు చూడండి, దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకనంటే నిరంతరము మనకి ఎవడన్నా మేలు చేస్తే ఆ మేలు చేసినప్పుడు వాడిని పొగుడుతాము కాదు. ఈయన అలా ఏదో 1 నిమిషము 2 నిమిషాలు మనుషుల చేత పొగడబడేవాడు కాదు. పైగా నీలాంటి నాలాంటి మనుషులము స్వార్థముతో లేకపోతే ఏదో మేలు కోరి చేసేటటువంటి పొగడ్తలకి యోగ్యుడైనటువంటి వాడు కాదు. నిరంతరము యుగ యుగములు తన తరములు కోట్లాది మంది మనుషుల చేత, దేవదూతల చేత కీర్తింపబడేటటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు నిరంతరము ఏమిటి ఆయన అర్హత ఏంటి? నాకేం అర్హత ఉంది? మనము చూడండి, అక్కడ స్తోత్రార్హుడు, కీర్తించబడటానికి, గౌరవించబడటానికి, ప్రశంసించటానికి, ఆయనని మనము శిరస్సుపై ధరించటానికి యోగ్యుడైనటువంటి స్తోత్రార్హుడు అర్హుడై ఉన్నాడు. దేనికి అర్హుడై ఉన్నాడు? స్తోత్రానికి. ఎవరై ఉన్నాడు? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వాధికారి అయిన దేవుడు, స్తోత్రార్హుడైన దేవుడు నీ కోసము నా కోసము శరీరధారిగా, క్రీస్తు శరీరధారిగా వీరిలో జన్మించను. ఆ యూదా జనాంగములో జన్మించాడు. ఎందుకని జన్మించాడు? వారి పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి జన్మించాడు. కాబట్టి స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇది నిరంతరం జరిగేది. నీవు ఒప్పుకున్నా, నేను ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మనము ఇవాళ ఉండి పోయేటటువంటి మనుషులు. కానీ ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన యొక్క అధికారము నిరంతరము యుగయుగములు ఉంటుంది. కనుక ఆమేన్. ఆ రీతిగా ఆ మహోన్నతమైనటువంటి ప్రేమ కలిగిన దేవునికి నిరంతరము స్తోత్రములు కలుగును కాక అని పరిశుద్ధుడైన పౌలు గారు యేసు క్రీస్తు వారి జన్మని, ఆయన లోకరక్షకుడని, ఆయన సర్వాధికారి అయిన దేవుడని చెప్పి మనకి వాక్యములో చెప్తూ ఉన్నాడు. అయితే ఇంత సర్వాధికారి అయిన దేవుడు, స్తోత్రార్హుడైన దేవుడు ఎందుకు ఈ యూదా వంశములో శరీరధారిగా జన్మించవలసి వచ్చిందంటే, మనము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము చదివితే ఇక్కడ ఎందుకు ఇంత శక్తి కలిగిన దేవుడు కలుగును కాక అంటే సర్వము కలిగి, పగలు కలుగును కాక అంటే కలిగింది, రాత్రి కలుగును కాక అంటే కలిగింది, ఈ యొక్క భూమి నీరు వేరవ్వాలంటే అయిపోయింది. ఇన్ని మాటతో కలిగి చేసినటువంటి దేవుడు మరి ఎందుకు
నరరూపధారిగా ఈ లోకములోకి వచ్చి సర్వాధికారి అయిన దేవుడు, స్తోత్రార్హుడైన దేవుడు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడంటే, ఇదిగోండి మనము లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే మనకి ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు వారి జనాంగంలో జన్మించాడు అనే దానికి మనకి సమాధానం దొరుకుతుంది. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఈ మాట ఒక్క మాటే, ఒక్క వాక్యమే, కానీ దీనిలో ఎంత విశేషం ఉంది. దేవుని యొక్క రక్షణ కార్యం అంతా, దేవుని ప్రణాళిక అంతా కూడా ఈ యొక్క ఒక్క వాక్యంలో ఉంది. ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు తన బిడ్డల చేత, తన అనుచరుల చేత ఈ వాక్యం రాయించాడండి. ఈ వాక్యం వింటున్నప్పుడు ఎంత విడుదల కలుగుతుంది, ఎంత సంతోషం కలుగుతుంది. ఆ యొక్క మాట చూడండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు. ఆ మాటలు 4 ప్రవచనాల వంటివి. ఏమిటండి ఇది? నశించిన దానిని, రెండోది వెదకటం కోసం, రెండోది వెదికి చూసిపోట్ల రక్షించటం కోసం. నశించిన దానిని వెతకటం కోసం వచ్చాడు, ఆ వెదికినటువంటిది కనపడితే దాన్ని రక్షించటం కోసం వచ్చాడు. ఎలా వచ్చాడు? సర్వాధికారి అయిన దేవుడు, స్తోత్రార్హుడైన దేవుడు మనిషి కుమారుడుగా వచ్చాను. ఇది దేవుని ప్రణాళిక. ఎవరి కోసం వచ్చాడు? నీ కోసము, నా కోసం వచ్చాడు. మన కోసం ఎందుకు రావాలి? మన కోసం ఎందుకు రావాలి? మనం ఎవరము? మనము ఆయనకి మనకు ఉన్న బంధం ఏంటి? మనం ఏ పాటి వారిమి? నా అర్హత ఏంటి? నా యోగ్యత ఏంటి? సర్వోన్నతుడైన దేవుడు, స్తోత్రార్హుడైన దేవుడు, నేను ఆకాశం నుంచి చంద్రమండలం చూస్తే మన భూమే ఇంతలా కనపడుతుంది. ఆ ఇంతలా భూమిలో అల్పుడినైన నేను ఒక ఇసుక రేణువంత కూడా ఉండనే. అలాంటి నన్ను రక్షించటం కోసము, నా పాపం నుంచి నాకు విడుదల కలిగించుకోవటం, నాశనము నుంచి నాకు విడుదల కలిగించటం కోసము ఆ సర్వాధికారి అయిన దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? ఏమిటి రిలేషను? వింటే 4 విషయాలు మనము ఇక్కడ చెప్పుకోవాలి. నశించిన దానిని, నేను నశించిపోయాను. నశించానంటే అంతకుముందు నేను ఏదో మంచిగా ఉన్నాను, ఒకప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను, కానీ నా పనుల వల్ల, నా ప్రవర్తన వల్ల, నేను చేసినటువంటి దానివల్ల నా ఆరోగ్యము పాడైపోయి ఇప్పుడు నశించే స్థితిలో, మరణ పరిస్థితుల్లో ఉన్నాను. అంటే నేను మరణ పరిస్థితుల్లో, నశించే పరిస్థితుల్లో ఉన్నానంటే అంతకు పూర్వం నేను ఆరోగ్యంగా ఉన్నట్టే కదా. అలాగే మనిషిమైనటువంటి మనము దేవుడు సృష్టించినప్పుడు మనం ఎలా ఉన్నామో తెలుసా? 4 మాటలు మనం ఇక్కడ చెప్పుకుందాం. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, అంటే మన పూర్వీకులు, మన పితరులైన ఆదాము హవ్వాలను సృష్టించినప్పుడు మనం ఎలా ఉన్నామో తెలుసా? దైవ స్వరూపము కలిగి ఉన్నాం. ఫస్ట్ పాయింట్. మనం ఎవరో తెలుసా? ఇందాక మనం అనుకున్నవి, కలుగును కాక అంటే జరిగింది, కలుగును కాక అంటే జరిగింది. కానీ దేవుడు మనిషి అయిన నిన్ను, నన్ను కలుగును కాక అలా, నువ్వు అమ్మాయి అవ్వు, నువ్వు అబ్బాయి అంటే అవలా. మనం ఆయన స్వయంగా మట్టి తీసుకొని దానిని ఒక రూపము చేసి ఆయన జీవము ఊతగా నాసికారంధ్రాల్లో మనము జీవాత్మను పొందాం. అంటే ఈ దేవుడు స్వయంగా తన స్వరూపంలో అంటే ఎంత ప్రేమగా చేసుకున్నాడు చూడండి. ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి. తన స్వరూపంలో నిన్ను నన్ను సృష్టించుకుంటే, దైవ స్వరూపంలో మనల్ని సృష్టించుకుంటే మనం ఏమయ్యాము? అక్కడ నుంచి పడిపోయాము. ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఎట్లా వెళ్తుంటే ఎవరన్నా నా ఫ్రెండ్స్ కనపడి, మాస్టారు మీ అబ్బాయి కనపడ్డాడు, అచ్చం మీలాగే ఉన్నాడండి అంటే నాకు ఎంత సంతోషం. నా వారసుడు, నాకు పుట్టిన బిడ్డ అక్కడెక్కడో కనపడితే వాడిని చూసి నన్ను వచ్చామన్నారు, అచ్చం మీలాగే ఉన్నాడండి మీ అబ్బాయి అంటే నా వారసత్వం. నా రూపంలో ఉన్నటువంటి నా బిడ్డను చూసి వాళ్ళు గుర్తించి, మాస్టారు మీ అబ్బాయి కనపడ్డాడు, అచ్చం మీలాగే ఉన్నాడంటే ఒక వారసత్వం, ఒక సంతోషం. తండ్రికి ఎంత ఆనందం. అలాగే వాడు పతనం అయితే, మాస్టర్ ఏంది మీ అబ్బాయి అట్లా అయిపోయాడు, మీరేమో మా లెక్చరర్ అంటున్నారు మీ అబ్బాయి చూస్తే అట్లా అయ్యాడంటే అది ఎంత వేదన. కాబట్టి ఇక్కడ పతనం అయిపోయాం.
దైవ స్వరూపంలో సృష్టించబడినటువంటి ఆయన బిడ్డలమైన మనము ఆ యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాము. ఆ యొక్క స్వరూపాన్ని పోగొట్టుకొని సాతాను దాసులుగా మారి. రెండోది ఏమిటి? దైవ స్వరూపంలో పుట్టిన మనము దానిని కోల్పోయాము. రెండోది పరిశుద్ధము. మనకు పాపం అంటే తెలియదు, నేరం అంటే తెలియదు, దోషం అంటే తెలియదు. ఎందుకని? ఆ ఏదైనా వనములో ఆదాము హవ్వల్ని స్వేచ్ఛగా తిరిగి ఇదంతా మీకోసం సృష్టించాను, దీనిని మీరు అనుభవించి ఆనందంగా బ్రతకండి అని దేవుడు అందమైనటువంటి అద్భుతమైన ఏదైనా తోటలో పెట్టి వారిని మన పితరులైన ఆదాము హవ్వలను వదిలిపెట్టేవడం ఒక హెచ్చరిక. ఇదిగో ఇదంతా మీదే, బట్ అక్కడ ఒక చెట్టును చూసావా, ఆ చెట్టు కాయని మాత్రం తినొద్దు అన్నాడు. కానీ వంకర బుద్ధి, మనది వంకర బుద్ధి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవించే యోగ్యత లేని వాళ్ళం, భ్రష్ట మనసు కలిగిన వాళ్ళు. అందుకని ఆ సాతానును మనం శోధించగానే మన పితరులు పడిపోయి ఏం చేశారు? ఆ యొక్క పండుగ తిని ఆ పరిశుద్ధతను కోల్పోయారు. పరిశుద్ధమైనటువంటి ఆ ఐశ్వర్యాన్ని, దేవునితో కలిసి నడిచే ఆ సహజీవనాన్ని కోల్పోయాం. కాబట్టి మొదటగా మనల్ని దయస్వరూపంలో తండ్రి చేసుకున్నాడు. రెండోది మనందరము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాళ్ళు. మూడోది మనందరికి బాగా నచ్చే మాట, మరణము లేని జీవితం. ఆదాము హవ్వ ఆ పండును తినకముందు మరణమే లేదండి. మనకి మరణ ప్రస్తావనే లేదు. చిరంజీవుల్లాగా ఎల్లవేళలా తండ్రితో కలిసి సంతోషంగా నిత్య జీవంలో జీవించవలసినటువంటి మనుషులమైన మనము మన తండ్రులు చేసినటువంటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వ చేసినటువంటి పాపమును బట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నాం. ఇవాళ కడుపులో ఉన్నటువంటి గర్భస్థ శిశువు దగ్గర నుంచి 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చిన మనిషి వరకు ప్రతి ఒక్కడికి ప్రతి నిమిషము భయం, ఎప్పుడు మరణం వస్తుందో. వయసుతో నిమిత్తం లేదు, ప్రాంతంతో నిమిత్తం లేదు, ఎప్పుడైనా సరే మరణము నిన్ను కబలించవచ్చు. అలాంటి ఆ భయంకరమైన మరణాన్ని, ఆ వేదనని, ఆ కీడుని ఎవరు తెచ్చుకున్నామండి? మన యొక్క క్రియలను బట్టి పాపాన్ని తెచ్చుకున్నాము. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి మరణము లేనటువంటి మనము, నిత్య జీవంలో జీవించవలసిన మనము దేవుడిచ్చినటువంటి ఆ మహాకృపను బాగా పోగొట్టుకొని ఏమయ్యాం? మరణాన్ని కొని తెచ్చుకున్నాం. మరణము లేని మనకి మరణాన్ని తెచ్చుకున్నాం. అలాగే 4వ పాయింట్, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఇవేమి లేవు. హ్యాపీ, ప్రశాంతమైన జీవితం. మనం చూడండి, ఏదైనా చిన్న సమస్య వస్తే ఏందిరా ప్రతిరోజు ఈ శోధనలు ఏంది, ఈ కష్టాలు ఏంది, నాకే ఎందుకు వస్తున్నాయి, ఈ బ్రతుకు ఇట్లా ఈ సమస్యలతో, ఈ శోధనలతో బ్రతకటం వేస్ట్ ఏమో అనే అంత విధంగా మనకు ఎదురయ్యే సమస్యలు బట్టి మనము నిరాశపడుతూ ఉంటాము, నిస్పృహకు గురి అవుతూ ఉంటాము. ఇప్పుడు కానీ ఈ పరిస్థితులు లేవు. అప్పుడు ఎప్పుడైతే నీవు ఆజ్ఞాతిక్రమం చేయకముందు ఉన్నావో అసలు నీకు సమస్య అంటే తెలియదు, శోధన అంటే తెలియదు, కష్టం అంటే తెలియదు, చెమట అంటే తెలియదు, ఆకలి అంటే తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి శాపానికి మనము గురయ్యాం. ఇవన్నీ కొని తెచ్చుకున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఆ సంతోషమైన జీవితాన్ని పోగొట్టుకున్నాం. ఆఖరి 5వ మాట ఏంటి? తండ్రి సృష్టికి మనం వారసులం. హూ ఆర్ వి? మనం ఎవరము? దేవుని బిడ్డలమండి. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలమండి. మరి ఎందుకు మనకి దూరం పెరిగింది? నా తండ్రి మాటలు నేను వినలేదు, నా తండ్రి మార్గంలో నేను నడవలేదు, నా తండ్రి హెచ్చరికలు నేను పాటించలేదు. నిజమే కదా? మీరు ఆలోచించండి. మన ఇంట్లో బిడ్డలు కూడా మన మాట వినప్పుడు మనం ఎంత కఠినంగా ఉంటాం. ఎందుకని కఠినంగా ఉంటాం? అప్పటికైనా వాడు మారి మంచి మార్గంలో నడుస్తాడనే కదా. తల్లిదండ్రులు ఎవరు తమ బిడ్డలను నాశనం అవ్వాలని కోరుకోరు కదా. ఏదో ఒక రూపంలో వాడు మంచి మనసు మారి మంచిగా ఉండి వాడి జీవితాన్ని వాడు చక్కగా జీవిస్తే చాలనే కదా తల్లిదండ్రుల భావన. అలాగే మన తండ్రి అయినటువంటి ప్రభువారు మనకి గొప్ప జీవితాన్ని ఇచ్చి వారసత్వాన్ని ఇస్తే ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోకుండా మనము ఆయన దృష్టికి, ఆయన సన్నిధికి దూరం అయిపోయి ఇప్పుడు తండ్రి అని పిలుచుకునే యోగ్యతను, అర్హతను కోల్పోయాం. మనము ఈ సువార్తల్లో మనం చూస్తాం. చిన్న కుమారుడు తప్పిపోయిన చిన్న కుమారుడు కథ, అలాంటి వారమే మనందరం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు దేవుడు ఈ లోకమునానికి వచ్చాడంటే ఇదిగో నశించిపోయాం,
మనుషులము మన ప్రవర్తన వల్ల, మన క్రియల వల్ల, మన వ్యభిచారం వల్ల, మన మోసంతన వల్ల, మన అబద్ధాల వల్ల, మన దొంగతనాల వల్ల, మన మోసకారు మనుషులు ఈ ఆలోచనల వల్ల, భ్రష్ట మనసు వల్ల ఈ రకరకాలైనటువంటి ఈ యొక్క అనేక రకాలైనవి చెప్పకూడని అంత భయంకరమైన సంఘటనలు ఇప్పుడే కాదు, ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. అలాంటి పురుష సంయోగులేవి, స్త్రీ సంయోగులేవి, రకరకాలైనటువంటి రీతిగా లోకము పాపముతో నిండిపోయి భ్రష్టత్వానికి నాశనమైపోయి, అలాంటి స్థితిలో ప్రభు ఏం చేశాడు, ఈ నా బిడ్డలు నేను ఎంతో ప్రేమగా నా స్వహస్తాలతో నేను నిర్మించుకున్న నా బిడ్డలు ఎంతో స్వేచ్ఛనిచ్చారు, నాకు వారసులుగా పెట్టుకున్నాను, మరణం లేకుండా ఇచ్చారు, అన్నిటినీ పోగొట్టుకొని చివరికి ఇదిగో నరకాగ్నికి పోతానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. తెలియకుండానే మనము మన పాపాలు బట్టి మనము ఎక్కడికి పోవడానికి యోగ్యులమయ్యాము, దేవుడి సన్నిధికి కాదు, మన తండ్రి సన్నిధికి కాదు, నరకానికి. ఎవడైతే పరలోకం నుంచి కిందకు నెట్టివేయబడి తోయివేయబడ్డాడో అలాంటి శాపగ్రస్తుడైనటువంటి ఆ సాతానుడికి కేటాయించినటువంటి నరకాగ్నికి పాలు పంచుకోవడానికి మనందరము మన కాళ్ళు, మన చేతులు, మన తెలివి, మన మాటలు, మన చూపు, మన ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, మన ప్రయాణం ఎటు, మన మార్గం ఎటు, మన ఆలోచనలు ఎటు మరిపోతున్నాయి, మనం ఎటు పోతున్నాము, మన భ్రష్ట జీవితం ఎటుపోతుంది, మనము చివరికి మనము ఏ రకమైనటువంటి స్థితికి దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతామా, నరకాగ్నికి పోతున్నామా ఆలోచించండి. కాబట్టి ఇక్కడ నశించిన దాన్ని, నశించిపోయినటువంటి మనల్ని, తన బిడ్డలను, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఇదే ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు, అయ్యో నా బిడ్డ పతనం అయిపోయాడు, నాశనం అయిపోయాడు అని వాడిని ఎట్లా అయినా కాపాడుకోవాలి. అందుకేగా ప్రభు కలువరి శిలువలో రక్తం చిందించినందుకు నిన్ను నన్ను కాపాడుకోవటారు. మనకు ఆ ప్రేమ విలువ తెలియట్లేదు, ఆ త్యాగం విలువ తెలియట్లేదు. అసలు ఒక పరలోక రాజ్యం నుంచి ఒక దేవుడు రక్షకుడు నీ కోసం నా కోసం అసలు ఈ నరరూపధారిగా పుట్టాడని ఆ విషయాన్ని మీరు నమ్మగలుగుతున్నారా? ఆ నమ్మకము విశ్వాసము మనలో ఉందా? ఉంటే మన ప్రవర్తన ఇలా ఉంటుందా? ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి కదా, ఇప్పటికైనా మనం పశ్చాత్తాపడాలి కదా. నా ప్రవర్తన, నా పాపము నా కుటుంబాన్ని నాశనం చేయటం కాకుండా నేను రక్షణకు దూరమయ్యాను, నా కోసం ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన నా తండ్రి ప్రేమను నేను నిర్లక్ష్యం చేసుకొని నేను గొప్ప భాగ్యాన్ని కోల్పోయానని పశ్చాత్తాపం అసలు మనలో ఉంటుందా? ఉందా? ఆలోచించండి. కాబట్టి నశించిన దానిని, అలా నశించిపోయిన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? వెతకటానికి వచ్చాడండి. పరలోక రాజ్యాన్ని విడిచి ఆయన స్వయంగా వచ్చాడు. వస్తే మనం ఏడున్నాము? పాపపు లోయల్లో, పాపపు ఊబిల్లో, అగాధాల్లో పడిపోయి ఉన్నాం. పాపం అనే దాంట్లో, వ్యభిచారంలో పడిపోయావు, తాగుల్లో పడిపోయావు, దొంగతనాల్లో పడిపోయావు, మోసం అనే దాంట్లో పడిపోయావు, ఈర్ష్యాసూయల్లో పడిపోయావు, ఎదుటివాడి నాశనాన్ని కోరుకునే మానసిక స్థితికి పడిపోయావు, భ్రష్టులు అయిపోయావు. అలా ఉన్నాము. ఆ పాపంలో ఆడ కింద జారి ఇక ఆధారం లేక అల్లాడుతూ పాపంలో మునిగిపోతూ భ్రష్టులపై మరణానికి, శాపానికి, నరకానికి దగ్గరై బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఇదిగో వెదకి ఎక్కడున్నావు తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళినట్లుగా ఎక్కడున్నాడు నా బిడ్డ, నా ప్రజలు ఎక్కడున్నారని ఇదిగో వెదికి రక్షించడుకు వచ్చి మనం చూశారా? లోయలో పడ్డావా? ఊబిలో చిక్కుకున్నావా? నీకు ఈ శాస్తి జరగాల్సిందే అని నీలాగా నాలాగా అల్లా తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? నా చెయ్యి పట్టుకో, ఆ పాపపు ఊబి నుంచి బయటికి రా. ఇదిగో ఆ మురికిని, పాపపు మురికిని, ఆ పాప ఊబిలో నుంచి బయటకు వచ్చిన బిడ్డకి ఆ మురికిని బట్టలు తీసివేసి, ఆ మురికిని తీసివేసి నూతన వస్త్రాలు వచ్చి ఇదిగో అందరూ సంతోషించండి, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి నా ఇంటికి వచ్చాడని పండగ విందు చేశాడండి తండ్రి. అంత ప్రేమ కలిగిన రక్షకుడిని మనం దూరం చేసుకుంటే, ఆయన దొరికే కాలంలో ఆయనను మనం వెతికే ఆయన సన్నిధికి చేరకుండా ఇంకా మన భ్రష్ట జీవితంతో ఈ స్వల్పకాలికమైన నేత్రాశలకు, శరీరాశలకు, వేషధారణకు, జీవోపడంబానికి లోనై బ్రతికితే మన ముగింపు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని వెతకి రక్షించుట కోసము, నశించిపోతున్న మనల్ని కాపాడటం కోసము మనిషి కుమారుడు దేవుడిగా వస్తే ఆయన ప్రభావాన్ని తట్టుకోలేవు. ఆయన ఒక కాంతిని చూసి తట్టుకొని నిలబడగలిగిన వాడు, జీవించగలిగిన వాడు ఎవడు లేడని వాక్యం చెప్తూ ఉంది. 1000 సూర్య కాంతుల ప్రభావంతో వెలిగిపోయి ఆయన ముఖాన్ని చూడటానికి మనకే కాదు, మోషే గారికి వల్లే కాలేదు.
విషయమైన అందుకని ఆయన నేను అటు తిరిగి వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత నా వీపు చూద్దుగా. ఎందుకని నరుడు ఆయనను చూస్తే బ్రతకలేడు, ఆ తేజస్సును తట్టుకొని. కాబట్టి అలాంటి తేజస్సుతో మనిషి ఈ లోకంలో జన్మిస్తే నరులు ఎవ్వరూ బ్రతకలేరు. కాబట్టి ఆయన తనను తాను తగ్గించుకొని తన తేజస్సును విడిచి నిరుక్తుడై ఏమీ లేనటువంటి ఒక పేదవాడిగా, సాధారణమైన మానవుడిగా నీ మధ్య నా మధ్య 2000 సంవత్సరాల పూర్వం జన్మించి నీ పాపాలని నా పాపాలని పరిహరించి మనకి వెలుగు మార్గాన్ని చూపి ఆ మార్గంలో పయనించండి. ఆ వెలుగు మార్గంలో ప్రయాణిస్తే మీరు గుంతల్లో పడరు, పాపపు ఊరిలో పడరు, లోయల్లో పడరు, అగాధంలో పడరు, తప్పుడు మార్గాల్లో పడరు, చీకటిలోకి పోరు. ఆ వెలుగు మార్గంలో ప్రయాణిస్తే ఇదిగో నా సన్నిధి మీకు లభిస్తుంది. అక్కడ మీకు శాశ్వతమైనటువంటి నిత్య జీవం ఉంటుంది. నా బిడ్డలారా తిరిగి నా దగ్గరికి రండి అని ఆయన నిన్ను నన్ను ఆహ్వానిస్తూ మనిషి రూపములో నిన్ను, నీ రూపములో నా రూపములో ఏ రూపాన్నైతే ఆయన ప్రేమించి మనల్ని సృష్టించాడో అదే మానవ రూపంలో నరరూపధారిగా నన్ను నిన్ను మనందరినీ కాపాడటానికి వచ్చిన రోజే క్రిస్మస్. ఈ లోక రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చిన రోజే క్రిస్మస్. అదుగు చిన్న బాలుడు, అదుగు ఆ యొక్క పశువుల పాకలో చిన్న తొట్టిలో కొనుక్కొని నీ పిలుపు కోసం, నా పిలుపు కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా, నా పాపం నుంచి నాకు విడుదల కలిగించడానికి, నన్ను రక్షించటానికి నాయనా మహోన్నతమైన పరలోక రాజ్యాన్ని వీడి నరరూపధారిగా మా మధ్యకు వచ్చావా తండ్రి. నా హృదయంలోనికి రా, నా పాప జీవితాల నుంచి నాకు విడుదల కలిగించు. బలహీనుడినైనా, అయోగ్యుడినైనా నీ బిడ్డను నాయన, తప్పిపోయిన నీ బిడ్డను నాయన, నన్ను ప్రేమించి నన్ను కరుణించి సకలమైనటువంటి శాపగ్రస్త జీవితాల నుంచి నాకు విడుదల కలిగించి నీ బిడ్డగా నన్ను అభిషేకించి దీవించి ఆశీర్వదించండి. ఆ బాలుడైన ప్రభు, ఆ రక్షకుడైన ప్రభు, నీ కోసం జన్మించిన ఆ ప్రభు నిన్ను తప్పకుండా దీవించి ఆశీర్వదించి శాపం నుంచి పాపం నుంచి నీకు విడుదల కలిగిస్తాడు. నీవు నీ కుటుంబము దేవుని కృపలో వర్ధిల్లి ఇప్పటికైనా ఈ జరుపుకోబోయే ఈ క్రిస్మస్ ఆనందములు నా తండ్రి నా కోసం వచ్చాడు. గమనించండి, పక్క వాళ్ళ ఇంటి కోసము ఏ తండ్రి పోడు, నా బిడ్డల కోసమే నేను వస్తాను. ఏ తండ్రి అయినా కష్టపడేది తన బిడ్డల కోసము, తన కుటుంబం కోసం. అలాగే నీ తండ్రి నా తండ్రి అయిన పరలోక రాజైనటువంటి మన తండ్రి నిన్ను నన్ను, ఆయన బిడ్డలమైన నిన్ను నన్ను కాపాడటానికి వచ్చాడు. మన తండ్రి అయిన దేవుడు వచ్చాడు. ఆయన ప్రేమను మనం గుర్తిద్దాము, ఆయన ఆహ్వానాన్ని మన్నిద్దాం, ఆయన రాకను స్వీకరిద్దాం, ఆయనను మన ఇంట్లోకి పీల్చుకుందాం, మన హృదయాలలోకి పీల్చుకొని సంతోషంగా క్రిస్మస్ జన్మదిన వేడుకలు జరుపుకుందాం. మనందరి హృదయాల్లో నూతన క్రిస్మస్ ఆనందం రావాలి. దేవుని మన రక్షకునిగా అంగీకరించి మనము ఆయన కృపకు పాత్రలు కావాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన నా తండ్రి, నాయన ఇదిగో నాయన మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నాయన మీరు ఎందుకు మానవ రూపంలో జన్మించి నాయన నరరూపధారిగా మా మధ్యకు వచ్చి నాయన ఎందుకు మమ్మల్ని నాయన ఈ రీతిగా పాపం నుంచి శాపం నుంచి విడుదల కలిగించడానికి వచ్చినావు తెలుసుకుని నాయన మా హృదయం ఎంతో సంతోషంతో పొందుతుంది. నాయన మేము ఎంత భాగ్యములు, ఎంత నాయన ధన్యము నాయన మా జీవితాన్ని. ఎంత ప్రేమ కలిగిన తండ్రిని మేము రక్షకుడిగా కలిగి ఉన్నామన్న తండ్రి, మమ్మల్ని రక్షించడానికి కోసం నాయనా విడకూడని పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి వచ్చిన మా తండ్రి స్తోత్రాలు మీ ప్రేమను బట్టి స్తోత్రం, మీ కృపను బట్టి స్తోత్రాలు. నాయన వాక్యం ఉన్న బిడ్డలను దర్శించండి, వారి కుటుంబాలను దర్శించండి, బిడ్డలకు మారు మనసు దయచేయండి, పాపం నుంచి శాప జీవితాల నుంచి నాయన వారికి విడుదల దయచేయండి. నాయన మీరు నూతన బాలుడిగా నాయన చిన్న బిడ్డగా ఈ లోకంలో ప్రవేశించిన మా తండ్రి, నీవు మా హృదయాలలోనికి రండి నాయన, మాకు విడుదల దయచేయండి నాయన, మీ సన్నిధి మాకు అనుగ్రహించు నాయన. క్రిస్మస్ సంతోషాన్ని మేము నాయన లోకరీతిగా నాయన శరీరపరంగా కాక ఆత్మీయంగా మా హృదయంలోకి నిన్ను ఆహ్వానించడం ద్వారా నాయన సంతోషమైనటువంటి క్రిస్మస్ వేడుకలు జరుపుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ఆ రకమైనటువంటి శారీరక ఆత్మీయ సిద్ధపాటును అనుగ్రహించి మీ సన్నిధి మాకందరికీ అనుగ్రహించమని యేసురావును ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.